గాయత్రి నగర్లోని మానియా లక్స్ సెలూన్ యజమాని లింగాల కిరణ్ కుమార్కు తనకు ప్రాణహాని ఉందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ సీనియర్ నాయకుడు అనుచరులమంటూ కొంతమంది యువకులు వచ్చి ఈ నెల 26వ తేదీన సెలూన్ ఖాళీ చేయాలంటూ లేకపోతే కుటుంబంతో సహా చంపేస్తామని బెదిరించారని ఆరోపించారు. 2022లో కడియాల సీతారామస్వామికి చెందిన షాప్ను లీజుకు తీసుకుని 70 లక్షలతో సెలూన్ను అభివృద్ధి చేశారని తెలిపారు. అద్దె వివాదంపై కోర్టును ఆశ్రయించిన తర్వాత ఆ బెదిరింపులు ప్రారంభమయ్యాయని చెప్పారు. సీసీటీవీ ఫుటేజ్తో మాచారం పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని, పైగా తనపైనే కేసు నమోదు చేశారని ఆరోపించారు. ఈ విషయాన్ని సిపి దృష్టికి తీసుకెళ్లినట్లుగా తెలిపారు. తనకు రక్షణ కల్పించాలని త్వరలో పవన్ కళ్యాణ్ కూడా కలిసి వివరించనున్నట్లుగా కిరణ్ కుమార్ చెప్పారు. గత 6 నెలలుగా 6 మంత్స్గా ల్యాండ్ ఓనర్కి నాకు, ఈ బిల్డింగ్ ఓనర్కి నాకు డిస్ప్యూట్ నడుస్తుంది రెంటల్ దగ్గర. దాని నిమిత్తం నేను కోర్టును కూడా ఆశ్రమించాను. నాకు ఆల్రెడీ కోర్టు కూడా, హైకోర్టు నుంచి కూడా నాకు ఆర్డర్ కాపీ ఇచ్చింది. ఒక 10 days బ్యాక్ ఒక 5గురు నా సెలూన్ మీదకి, నా మీద సెలూన్ని ఖాళీ చేయాలంటూ ఒక 5-6 నా మీదకి అటాక్కి వచ్చారండి. వచ్చి మేము కొనుక్కుంటున్నాం, దీన్ని ఖాళీ చేసి నువ్వు బయటకు వెళ్ళిపో, లేదంటే కనుక నిన్ను చంపేస్తామని చెప్పి బెదిరించారండి. నిన్ను, నీ పిల్లల్ని, మా స్టాఫ్ మీద కూడా బాగా ప్రభావం చూస్తూ ఫస్ట్ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ వాళ్ళని బూతులు పెట్టడం జరిగిందండి. ఫ్రంట్ ఆఫీస్లో మీరాబి అనే మా అమ్మాయి మీద అయితే మరీ వర్స్ట్గా మాట్లాడారండి. మేము టీడీ జనార్దన్ గారి అనుచరులు, మీరు గవర్నమెంట్ మాది, మీరు కనుక ఖాళీ చేయకపోతే కనుక నిన్ను, నీ ఫ్యామిలీని కూడా వేసేస్తామని డైరెక్ట్గా నాకే బెదిరించారండి. నా దగ్గర సీసీ ఫుటేజ్ కూడా ఉందండి. కడియాల సీతారామస్వామి, కేవీఆర్ బాబు, టీడీ జనార్దన్ తాలూకు మనిషి అండి. ఆయన పేరు డైరెక్ట్గా చెప్పారు. ఆయన బామ్మర్దేనండి, ఆయన బావవుతారండి. టీడీ జనార్దన్ గారు చుట్టూ ఉంది. నాతోనే డైరెక్ట్గా ఫోన్లో కూడా ఆయన బెదిరించినవి ఉన్నాయండి. ఈ బిల్డింగ్ వాళ్ళు టీడీ జనార్దన్ గారు రెంట్ దగ్గర అన్యాయంగా రెంట్ పెంచేస్తున్నారు. నేను అంత పే చేయలేనని దాని కూడా వేరే వాళ్ళు ఎవరో అప్లికేషన్ ఉందంటండి, ఆయనకి ఇచ్చుకుంటాను, అందుకు బయటికి వెళ్ళిపోమని. ఇదంతా దాదాపు నేను 70 లక్షలు ఖర్చు పెట్టాను. ఖర్చు పెట్టి దీని మీద నేను నాకున్న ఆధారం ఇది ఒకటేనండి. ఇంతకుముందు బిజినెస్ కూడా చేసి కొంచెం లాస్ అయిపోయాను. ఇంకా వేరే దారి కూడా లేదు. రెంట్ కూడా అన్ని టైం టు టైం కట్టేస్తున్నాను. మాచవరం పిఎస్లో ఇచ్చానండి, వాళ్ళు ఏమీ రెస్పాండ్ అవ్వలేదు. కంప్లైంట్ ఇచ్చాను, ఇంతవరకు ఏమీ రెస్పాండ్ అవ్వలేదు. ఈరోజు సిపి ఆఫీస్లో కూడా ఇచ్చాను, కలెక్టర్ ఆఫీస్లో కూడా కంప్లైంట్ పెట్టాను. ఈరోజు గతంలో నేను ఫస్ట్ కేసు పెట్టింది, నేను వెళ్ళి సిపి ఆఫీస్లో కంప్లైంట్ పెడితే నేను పెట్టిన కేసునేమో పక్కన పెట్టేశారు. నేను రెస్పాండ్ అవ్వట్లేదని చెప్పి పక్కన పెట్టేశారండి. మా స్టాఫ్ని, నా మీద, అందరి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారండి. ఆయన నా మీదకి మనుషులు చేసుకొని వచ్చి నేను ఆయన మీదకి మనుషులు పంపించానంటండి రెంట్ అడగటానికి వస్తే. అలా చెప్పి నా మీద ఎఫ్ఐఆర్ వేశారు. ఇది రెంట్ అడిగటానికి వస్తే నేను రౌడీలతో బెదిరించాను. నిన్న లేదు మొన్న కూడా పవర్ ఆపేశారండి. కావాలండి, నాకు కరెంట్ బిల్ టైం కూడా ఉందండి. నాకు నెక్స్ట్ మంత్ 5వ తారీఖు వరకు టైం ఉన్నదాన్ని కావాలని చెప్పి కరెంట్ ఆపేశారు.